హలో మేట్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైనింగ్ స్టడీ సర్కిల్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మైనింగ్ స్టూడెంట్ ఆర్ ఇంజనీర్ ఎదురు చూసేది DGMS ఎగ్జామ్స్ గురించే కదా. అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్ గురించి వేచి చూస్తుంటారు. ఎందుకంటే మన మైనింగ్ వాళ్ళ ప్రమోషన్స్ ఈ ఎగ్జామ్ మీదే ఆధారపడి ఉంటది కాబట్టి. ఈ ఇయర్ ఫిబ్రవరి 2021లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదే ఇయర్ డిసెంబర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మనం DGMS ఎగ్జామ్ నోటిఫికేషన్ డిసెంబర్ 19th to 23rd గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ ద మైన్స్ యాక్ట్స్ 1952 రెగ్యులేషన్ ఫర్ మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అండర్ ద మెటాలిఫెరస్ మైన్స్ రెగ్యులేషన్ 1961 అండ్ ద కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం నిర్వహించబడుతుంది. ద చైర్మన్ బోర్డ్ ఆఫ్ మైనింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ ధన్బాద్ వాళ్ళు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ని నిర్వహిస్తున్నారు. ఇది మేనేజర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ రెస్ట్రిక్టెడ్ అండ్ అన్రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ ద మెటాలిఫెరస్ మైన్స్ రెగ్యులేషన్ 1961 అండ్ ద కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకుందాం. నంబర్ 1 అజ్మేరా, స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అసాన్సోల్, వెస్ట్ బెంగాల్. దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్. బెంగళూరు, కర్ణాటక. బిలాయ్, ఛత్తీస్గఢ్. భువనేశ్వర్, ఒడిశా. బొకారో, జార్ఖండ్. కటక్, ఒడిశా. ధన్బాద్, జార్ఖండ్. గజియాబాద్, ఉత్తరప్రదేశ్. గోవా, పనాజీ. గౌహతి, అస్సాం. హైదరాబాద్, తెలంగాణ. జైపూర్, రాజస్థాన్. జంషెద్పూర్, జార్ఖండ్. నాగ్పూర్, మహారాష్ట్ర. రాయ్పూర్, ఛత్తీస్గఢ్. రాంచీ, జార్ఖండ్. ఉదయ్పూర్, రాజస్థాన్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడున్నాయో తెలుసుకున్నాం కదా. సో క్యాండిడేట్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఓన్లీ మనం DGMS అఫీషియల్ వెబ్సైట్ నుండే అప్లై చేసుకోవచ్చు. మనం ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం, ఒకసారి చూడండి. ఈ DGMS వెబ్సైట్ తప్ప ఏ వెబ్సైట్ లో కూడా అప్లై చేసుకోవద్దు అండ్ చేసుకోరాదు కూడా. సో మనం ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళు నిర్వహించేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు 19th to 23rd డిసెంబర్ 2021లో ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ కి తీసుకెళ్లాల్సిన అడ్మిట్ కార్డ్ లేదా ఆథరైజ్డ్ లెటర్ మనకు ఎగ్జామ్ జరిగే 10 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది. దాంట్లో మీ ఎగ్జామ్ యొక్క సెంటర్ డీటెయిల్స్, టైమింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఆథరైజ్డ్ లెటర్ ఉంటేనే మనల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. నెక్స్ట్ మనం ఈ ఎగ్జామినేషన్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ మేనేజర్ అండర్ MMR అయితే 100 రూపీస్, సెకండ్ క్లాస్ మేనేజర్ అండర్ MMR అయితే 75, ఫస్ట్ క్లాస్ మేనేజర్ అండర్ CMR అయితే 1200, సెకండ్ క్లాస్ మేనేజర్ అండర్ CMR అయితే 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ కి మనం ఓన్లీ DGMS వాళ్ళు ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ ని కూడా మేము ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తాం, చూడండి. సో ఈ ఎగ్జామ్ రాస్తే మనం ఏ సర్టిఫికేట్ పొందొచ్చో చూద్దాం. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్, అన్రెస్ట్రిక్టెడ్, కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రెస్ట్రిక్టెడ్, రెస్ట్రిక్టెడ్, కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రెస్ట్రిక్టెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్, మెటాలిఫెరస్ మైన్స్ రెగ్యులేషన్ 1961. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రెస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్, మెటాలిఫెరస్ మైన్స్ రెగ్యులేషన్ 1961. అది ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ కి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మేము ఇచ్చాం. అలాగే ఈ ఎగ్జామ్ రాయడానికి మనం ఏ రకమైన క్వాలిఫికేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. అలాగే ఈ మైనింగ్ స్టడీ సర్కిల్ ఛానల్లో ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ప్రతి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ యూజ్ చేసి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ కానీ, ప్యాటర్న్ కానీ అండ్ మరెన్నో వివరాలు మీకు చెప్తాం. సో ఇవన్నీ వివరాలు మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి అండ్ మైనింగ్ స్టూడెంట్స్ కి ఈ లింక్ ని చేరవేయండి. పార్ట్ 2తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హలో మేట్స్, నమస్తే. వెల్కమ్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. మీరు DGMS ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఫస్ట్ పార్ట్ని కూడా చూసేయండి. థ్యాంక్ యూ. మనం ఫస్ట్ పార్ట్లో DGMS ఎగ్జామ్ అంటే ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫీ స్ట్రక్చర్, ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో DGMS ఎగ్జామ్ కోసం ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ పేపర్స్ అటెంప్ట్ చేయాలో చూద్దాం. నంబర్ 1 ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ CMR 2017 కోసం క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాం. క్వాలిఫికేషన్ మనకి ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ కోసం క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి.
అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైన్స్ ఉండాలి. సో పేపర్ స్కీమ్కి వచ్చేసి 1 పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది ఎల్ లెజిస్లేషన్. అండ్ నెంబర్ 2 డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్. డిప్లొమా వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 లెజిస్లేషన్, నెంబర్ 2 విన్నింగ్, నెంబర్ 3 వెంటిలేషన్. నెంబర్ 3 ఫస్ట్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ CMR 2017. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చూద్దాం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్తో పాటు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years ఓవరాల్ అండర్ గ్రౌండ్ మైన్ ఎక్స్పీరియన్స్ మరియు ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పేపర్ స్కీమ్ వచ్చేసి 3 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. LWV లెజిస్లేషన్, విన్నింగ్ అండ్ వెంటిలేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఓవర్మ్యాన్ లేదా సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్ 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళు 5 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో LWVMS. L అంటే లెజిస్లేషన్, W అంటే విన్నింగ్ అండ్ వర్కింగ్, V అంటే వెంటిలేషన్, M అంటే మెషినరీ, S అంటే సర్వే. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ CMR 2017. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ ఆర్ ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 1 పేపర్ స్కీమ్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, అది L లెజిస్లేషన్. డిప్లొమా ఎక్స్పీరియన్స్తో పార్ట్ 2 చూద్దాం. క్వాలిఫికేషన్కి వచ్చి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 లెజిస్లేషన్, నెంబర్ 2 విన్నింగ్ అండ్ వర్కింగ్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ CMR 2017 కోసం క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అండ్ పేపర్ స్కీమ్ ఏంటో చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్లో ఉండాలి అండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్లు వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 లెజిస్లేషన్ అండ్ నెంబర్ 2 విన్నింగ్ అండ్ వర్కింగ్. ఇప్పుడు సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండర్ కోల్ మైన్ రెగ్యులేషన్ 2017 ప్రకారం చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా వారైతే డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా సమానమైన ఓవర్మైన్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 4 years ఆఫ్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే వాళ్ళు పేపర్ స్కీమ్ వచ్చేసి L ఒకటే పేపర్ రాయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. నెక్స్ట్
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చూద్దాం. సో ఇంటర్మీడియట్ లేదా సమానమైన క్వాలిఫికేషన్, ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా అండర్ గ్రౌండ్ మైన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 5 papers రాయాల్సి ఉంటుంది. అది లెజిస్లేషన్, విన్నింగ్, వెంటిలేషన్, మెషినరీ అండ్ సర్వే. నెక్స్ట్, ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన క్వాలిఫికేషన్, ఓవర్మ్యాన్ లేదా సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఓవరాల్గా 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఓవర్మ్యాన్ ఆర్ సర్దార్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా అయితే మనం పేపర్ స్కీమ్ వచ్చేసి 5 papers రాయాల్సి ఉంటుంది. అది లెజిస్లేషన్, విన్నింగ్, వెంటిలేషన్, మెషినరీ అండ్ సర్వే. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ CMR 2017 ప్రకారం చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిప్లొమా మైనింగ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం ఒకే ఒక పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది లెజిస్లేషన్. నెక్స్ట్, ఇంటర్మీడియట్ చూద్దాం. సో ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఓవర్మ్యాన్ రెస్ట్రిక్టెడ్ ఆర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓవరాల్గా 5 years ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉండాలి మరియు ఓవర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years అంటే 2 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా అయితే వాళ్ళు 4 papers అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి లెజిస్లేషన్, ఇంకొకటి విన్నింగ్, థర్డ్ ది మెషినరీ అండ్ లాస్ట్ ది సర్వే. ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ అండర్ MMR చూద్దాం. సో ఇందులో క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉండి ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్ మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే వాళ్ళు ఒక పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది లెజిస్లేషన్. నెక్స్ట్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూద్దాం. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 paper పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. సో ఇలా ఉన్నట్టయితే మనం 3 papers అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది LWV. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 5 papers పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 5 years అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 2 papers రాయాల్సి ఉంటుంది. అది LW. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 5 papers పాస్ అయి ఉండాలి మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓవరాల్గా 6 years అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ అండర్ గ్రౌండ్లో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం 3 papers అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే LWV. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన ఫోర్మ్యాన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 6 years ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేట్ అన్రిస్ట్రిక్టెడ్ మరియు లేదా ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 5 papers అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి LWVMS. ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ MMR చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి
2 ఇయర్స్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ మేనేజర్స్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 ఇయర్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఒకే పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. అండ్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 పేపర్ పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ డేట్ నుండి 5 ఇయర్స్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైన్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ రెస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మనం 2 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది L and W. ఇంటర్మీడియట్ లేదా ఇతర సమానమైన సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ 1 పేపర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఓవరాల్గా 6 ఇయర్స్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ మైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఆర్ ఓపెన్ కాస్ట్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 2 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, L and W. ఇంటర్మీడియట్ లేదా సమానమైన ఫోర్మన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఓవరాల్ 6 ఇయర్స్ ఇన్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరియు మేట్ లేదా ఫోర్మన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 ఇయర్స్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే 4 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అందులో L, W, M, S. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అన్రిస్ట్రిక్టెడ్ అండర్ MMR క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమమైన ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. మరియు ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 ఇయర్స్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఒకే పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది లెజిస్లేషన్. ఇంటర్మీడియట్ లేదా సమమైన ఫోర్మ్యాన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మరియు గ్యాస్ టెస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఓవరాల్ 5 ఇయర్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మేట్ అన్రిస్ట్రిక్టెడ్ లేదా ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 ఇయర్స్ అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా అయితే మనం 5 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అందులో L, W, B, M, S. సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ రెస్ట్రిక్టెడ్ అండర్ MMR క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సమమైన ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 4 ఇయర్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఆర్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే పేపర్ స్కీమ్ వచ్చేసి ఓన్లీ 1 పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ లేదా సమమైన ఫోర్మ్యాన్ లేదా మేట్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఓవరాల్ 5 ఇయర్స్ ఇన్ అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మేట్ లేదా ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ మేట్ లేదా ఫోర్మ్యాన్ అన్రిస్ట్రిక్టెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఎఫెక్టివ్ డేట్ నుండి 2 ఇయర్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ లేదా ఓపెన్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇలాగైతే 4 పేపర్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అవేంటంటే L, W, M, S. ఫ్రెండ్స్, ఇది మన DGMS ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. మనం ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్, చివరి తేదీ గుర్తుపెట్టుకోండి, 19th అక్టోబర్ 2021. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు సర్వర్ బిజీ రావడం వల్ల చాలామంది ఎగ్జామ్ రాయలేకపోతారు. సో ఆ మిస్టేక్ మనం చేయొద్దు. అందుకోసమే ఇప్పుడే మనం వెళ్ళి అప్లై చేసుకోండి, తర్వాత హాయిగా మనం ప్రిపరేషన్లో ఉండొచ్చు. అండ్ ప్రిపరేషన్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్ మైనింగ్ స్టడీ సర్కిల్. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ అండ్ ఎలాంటి బుక్స్ని మనం యూజ్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో వన్స్ అబ్రహం లింకన్ సెడ్, "Give me 6 hours to chop down a tree and I will spend the first 4 hours sharpening the axe." సో అబ్రహం లింకన్ గారు చెప్పినట్టుగా ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళకుండా మనం సబ్జెక్ట్ని షార్పెన్ చేసుకొని వెళ్దాం. అండ్ షార్పెన్ చేయడానికి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైనింగ్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే విత్ us. సింగరేణి మైనింగ్ మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం సింగరేణిలో సివిల్ మరియు సర్వేయర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం విడుదలైన ఇంటర్నల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. పోస్టుల ఖాళీల వివరాలు, సంబంధిత విద్యార్హతలు, ఎప్పుడు ఎలా అప్లై చేయాలో, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంటర్నల్ నోటిఫికేషన్ అంటే సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే దీనికి అర్హులు. నోటిఫికేషన్ వివరాల గురించి చూసినట్లయితే
ఈ నోటిఫికేషన్ ద్వారా సింగరేణి యాజమాన్యం మనం చూడబోయే ఖాళీలను భర్తీ చేయబోతుంది. పోస్టుల వివరాలకు వస్తే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ E2 గ్రేడ్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ E1 గ్రేడ్లో 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అండ్ జూనియర్ సర్వే ఆఫీసర్ E1 గ్రేడ్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఖాళీల వివరాలు మరియు సంబంధిత విద్యార్హతల గురించి చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ E2 గ్రేడ్, ఇందులో శాలరీ విషయానికి వస్తే 50,000 నుండి 1,60,000 వరకు ఉంటుంది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2, అన్రిజర్వ్డ్లో 1, అంటే ఏంటంటే ఓపెన్ టు ఆల్, లోకల్ అండ్ నాన్ లోకల్. ఇందులో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఉమెన్కి మాత్రమే, అండ్ లోకల్ 1 వేకెన్సీ ఉంది. అందులో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే SC కేటగిరీ ఉమెన్కి మాత్రమే. దీనికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడు చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్లో BE లేదా బీటెక్ లేదా AMIE రెగ్యులర్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండి 1/10/2021 నాటికి NCAA క్యాడర్లో ఏదైనా హోదాలో 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసి ఉండాలి. గమనిక, దూర విద్య విధానం ద్వారా నేను ఇంతకుముందు పేర్కొన్న అర్హతకు పొందిన విద్యార్థులు ప్రభుత్వం నుండి ఆదేశాల ప్రకారం పరిగణించబడరు. ఏజ్ లిమిట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ E1 గ్రేడ్, శాలరీ విషయానికి వస్తే 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. ఇందులో ఒకే ఒక వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ వచ్చేసి నిల్ అండ్ లోకల్ వచ్చేసి 1 వేకెన్సీ. సో ఆ 1 వేకెన్సీని లోకల్ కింద పరిగణించారు. దీనికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడు చూద్దాం. డిప్లొమా సివిల్ ఇంజనీర్ రెగ్యులర్ మరియు 1/10/2021 నాటికి టెక్నికల్ గ్రేడ్ Aలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసి ఉండాలి. దూర విద్యా విధానం ద్వారా పైన పేర్కొన్న అర్హతకు పొందిన అభ్యర్థులు ప్రభుత్వం నుండి ఆదేశాల ప్రకారం పరిగణించబడరు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఏమీ లేదు. నెక్స్ట్, జూనియర్ సర్వే ఆఫీసర్ E1 గ్రేడ్ గురించి చూద్దాం. సో ఇందులో శాలరీ విషయానికి వస్తే 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. అండ్ వేకెన్సీస్కి వస్తే 40 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 10, లోకల్ కేటగిరీలో 30 ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో ఇవి ఓపెన్ టు ఆల్, లోకల్ అండ్ నాన్ లోకల్ కిందికి వస్తాయి. ఇందులో క్యాస్ట్ కేటగిరీ విధానానికి వస్తే OCకి 3, BCAకి 1, BCBకి 2, SCకి 3, STకి 1 వేకెన్సీ ఉన్నాయి. సో లోకల్ విషయానికి వస్తే 30 వేకెన్సీలు ఉన్నాయి కదా. సో వాటిలో OCకి 12, BCAకి 3, BCBకి 3, BCDకి 3, BCEకి 1, SCకి 5, STకి 3 వేకెన్సీ ఉన్నాయి. దీనికి సంబంధించిన విద్యార్హతల గురించి ఇప్పుడు చూద్దాం. సో కోల్ మైన్స్ సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి మరియు 1/10/2021 నాటికి కంపెనీలో మెయిన్ సర్వేయర్గా ఉద్యోగం చేస్తూ టెక్ A లేదా A1 గ్రేడ్లో 5 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ ఏదీ లేదు. అప్లికేషన్ డేట్ మరియు అప్లై చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నల్ అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ 16/10/2021 రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. అలాగే 25/10/2021 రోజు సాయంత్రం 5 గంటలకి ముగుస్తుంది. సో వెబ్సైట్ విషయానికి వస్తే మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో scclmines.com/internal. సో అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. అలాగే హార్డ్ కాపీని, అంటే అప్లికేషన్ ఫామ్ సెల్ఫ్ అసిస్టెడ్, దానితో పాటుగా సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, దట్ ఈస్ ప్రూఫ్స్ ఆఫ్ ఏజ్, మార్క్స్ మెమోస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, లోకల్ క్యాండిడేచర్, వీటిని ప్రాపర్ ఛానల్ ద్వారా డైరెక్టర్ PA and W ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ సెల్ కొత్తగూడెంకి తేదీ 1/11/2021 లోపు పంపాల్సి ఉంటుంది. సర్వీసులో ఉన్నప్పుడు అవసరమైన అర్హత పొందిన అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాలి. రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు కాంపిటెంట్ అథారిటీ, తహసీల్దార్, మండల్ రెవెన్యూ అధికారి ర్యాంక్ కంటే తక్కువ కాకుండా ఉన్నవారి దగ్గర నుంచి జారీ చేసిన లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క కాపీని సమర్పించవచ్చు. జారీ చేసిన తేదీ సర్క్యులర్ తేదీ నుండి 6 నెలల కంటే ముందు ఉండకూడదు. చాలా మంది అభ్యర్థులకు లోకల్, నాన్ లోకల్ అంటే ఏంటో డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ గురించి తెలుసుకుందాం. లోకల్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడక ముందు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలను లోకల్గా పరిగణించేవారు.
కానీ ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొత్తం 16 జిల్లాలను లోకల్గా పరిగణిస్తున్నారు. అవి ఏంటంటే ఆసిఫాబాద్ కొమ్రంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, హన్మకొండ మరియు వరంగల్. నాన్ లోకల్ అంటే పైన చెప్పిన జిల్లాలు కాకుండా మిగతా తెలంగాణ జిల్లాలు మరియు ఇండియా మొత్తాన్ని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనం సెలక్షన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో రిటన్ టెస్ట్కి వస్తే 85% మార్కులు మరియు అసెస్మెంట్ రిపోర్ట్కి వస్తే 15% మార్కులు ఉంటాయి. సో అసెస్మెంట్ రిపోర్ట్లో 3 కేటగిరీలని పరిగణిస్తారు. అందులో నంబర్ 1 అటెండెన్స్. సో లాస్ట్ 3 years అటెండెన్స్ని పరిగణిస్తారు. అదేంటంటే 2018, 19, 20లో ఉన్న అటెండెన్స్ని. సో దానికి వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. అండ్ నంబర్ 2 సర్వీస్ ఇన్ ద కంపెనీ కన్సిడర్ చేస్తారు, అది 5 మార్క్స్. సో నంబర్ 3 వచ్చేసి కాండక్ట్, దానికి 5 మార్కులు ఉంటాయి. ఇప్పుడు మనం రిటర్న్ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఓసీ కేటగిరీకి వస్తే 40% మార్కులు రావాల్సి ఉంటుంది. అండ్ బీసీకి వస్తే 35% మార్కులు రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ లేదా ఎస్టీకి వస్తే 25% మార్కులు వస్తే సరిపోతుంది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి టీఏడిఏ కంపెనీ పే చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇంటర్నల్ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మైనింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైనింగ్ స్టడీ సర్కిల్. సాధారణంగా మనం సింగరేణిలో చూస్తూ ఉంటాం, చాలా మంది కార్మికులు ఉద్యోగ ఉన్నతి ఎలా సాధించాలో తెలుసుకోలేకపోతున్నారు. మన మైనింగ్ స్టడీ సర్కిల్ని కూడా చాలా మంది సింగరేణి కార్మికులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఏంటంటే పదోన్నతికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వీడియో చేయమని. సో అయితే మా రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే, ప్రతిభా పట్టుదల మీదైతే ఆకాశమే నీ హద్దు అన్న రీతిలో ఒక సాధారణ స్థాయి పొజిషన్ అయిన జనరల్ మజూర్ నుండి ఒక జనరల్ మేనేజర్ అయ్యే అవకాశం మన సింగరేణిలోనే ఉంది. మన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో చాలా యంగ్ మ్యాన్ పవర్ ఉన్నారు. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారానో లేదా డిపెండెంట్ జాబ్స్ ద్వారానో యంగ్ మ్యాన్ పవర్ పెరగడం జరిగింది. ఇలా వచ్చే వాళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసిన వాళ్ళే. ఇంకొంతమంది అయితే సాఫ్ట్వేర్, బ్యాంక్ జాబ్స్ వదిలి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత మంచి ఉన్నత చదువులు చదువుకొని కూడా జనరల్ మజూర్ జాబ్ చేస్తున్నారు. నీ జీవితానికి నువ్వే శిల్పి, ఆనందంగా చెక్కుగో అన్న విధంగా మీరు జనరల్ మజూర్ నుండి జనరల్ మేనేజర్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంది. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, సింగరేణి కంపెనీలో ఎంతో మంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో చేస్తున్నవారు లేదా జనరల్ మేనేజర్గా చేస్తున్న వాళ్ళు ఒకప్పుడు జనరల్ మజూరే. అందుకే మన మైనింగ్ స్టడీ సర్కిల్ అనాలిసిస్ చేసి సాధారణ కార్మికుడి ఉద్యోగోన్నత అవకాశాలు అనే టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక కార్మికుడు ఉద్యోగోన్నతి సాధించాలంటే సింగరేణిలో 2 డిసిప్లిన్లు ఉంటాయి. నంబర్ 1 మైనింగ్ డిసిప్లిన్ అండ్ నంబర్ 2 ఇంజనీరింగ్ డిసిప్లిన్. ఇప్పుడు ఒక బదిలీ వర్కర్ 21 yearsకి అపాయింట్మెంట్ అయ్యి ఉంటే తను ఇంజనీరింగ్ డిసిప్లిన్ కిందికి వస్తే, బదిలీ వర్కర్ 1 year టెన్యూర్లో 180 మాస్టర్స్ ఉన్నట్టయితే జనరల్ మజూర్గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది. ఆపై తను 2 years ఎలక్ట్రీషియన్ హెల్పర్ లేదా ఫిట్టర్ హెల్పర్గా వెళ్ళినట్టయితే అప్పుడు కంపెనీ తనను ఎలక్ట్రికల్ హెల్పర్గా లేదా ఫిట్టర్ హెల్పర్గా రికగ్నైజ్ చేస్తుంది. అప్పుడు అతని ఏజ్ వచ్చేసి 24. నెక్స్ట్ ఆ కేటగిరీ నుండి ఐటీఐ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే తనని ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది. 3 years వరకు ఇది అవుతుంది. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 27. అక్కడి నుండి మరొక 4 years తను మెకానికల్ కానీ లేదా ఎలక్ట్రికల్ కానీ DGMS ఎగ్జామ్ పాస్ అయినట్టయితే 4 years లోపు తను మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అవుతాడు. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 37. దాని తర్వాత అక్కడి నుండి తన క్వాలిఫికేషన్ పెంచుకొని తను ఇంకొక 6 years పనిచేసినట్టయితే అతనికి ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 37. ఆ ఇంజనీర్ ఇక ఏ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కంపెనీ ప్రమోషన్ మీద డిపెండ్ అయ్యి తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు వెయిట్ చేసినట్టయితే తను డెప్యూటీ జనరల్ మేనేజర్గా కంపెనీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 52 years. అక్కడి నుండి తను 6 సంవత్సరాలు ఇలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కంపెనీ పోస్ట్ని బట్టి తక్కువలో తక్కువ 6 years వెయిట్ చేసినట్టు అయితే కంపెనీ తనకు కంపెనీ పోస్ట్ని బట్టి జనరల్ మేనేజర్ ఆఫ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ సెక్షన్గా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మనం మైనింగ్ డిసిప్లిన్ గురించి తెలుసుకుందాం.
ఇందులో చాలా తొందరగా ప్రమోట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. బదిలీ వర్కర్ ఏజ్ 21లో జాయిన్ అయినట్టయితే తను అక్కడి నుండి 1 ఇయర్ లోపు 180 మాస్టర్స్ కంప్లీట్ చేసినాక కంపెనీ అతనికి జనరల్ మజూర్గా ప్రమోట్ చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్. తర్వాత అక్కడ నుండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేట్ ఆర్ సర్దార్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి DGMS ఎగ్జామ్ సర్దార్ ఆర్ మేట్ ఎగ్జామ్ పాస్ అయినట్టయితే కంపెనీ సర్దార్ ఆర్ మేట్గా ప్రమోట్ చేస్తుంది. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. అక్కడి నుండి తర్వాత ఓవర్మ్యాన్ ఆర్ సర్దార్ సంబంధించిన DGMS ఎగ్జామ్ పాస్ అయ్యి ఉన్నట్టయితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కంపెనీ 2 ఇయర్స్లో ఓవర్మ్యాన్ ఆర్ ఫోర్మ్యాన్గా ప్రమోట్ చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్. తర్వాత అక్కడి నుండి 5 ఇయర్స్ DGMS ఏదైతే సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వితిన్ 5 ఇయర్స్లో తనను అండర్ గ్రౌండ్ మేనేజర్గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 ఇయర్స్. అక్కడి నుండి 2 ఇయర్స్ తర్వాత DGMS మేనేజర్ ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కంపెనీ మేనేజర్గా ప్రమోట్ చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 ఇయర్స్. తర్వాత అక్కడి నుండి 8 ఇయర్స్ ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేకుండా కంపెనీ యొక్క వేకెన్సీని బట్టి ఏజెంట్గా ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్. ఏజెంట్ తర్వాత ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కంపెనీ యొక్క ప్రమోషన్ అండ్ వేకెన్సీని బట్టి వితిన్ 8 ఇయర్స్ కంపెనీ జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్. సో ఈ విధంగా ఒక బదిలీ వర్కర్ ఒక జనరల్ మేనేజర్ అయ్యే అవకాశం మన చేతిలోనే ఉంది. మన ఉద్యోగోన్నతి కోసం మొదటి స్టెప్గా మనం DGMS ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో DGMS నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మేము చేసిన మొదటి 2 వీడియోలు చూడండి. సో దాంట్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది DGMS ఎగ్జామినేషన్ గురించి. అండ్ అలాగే ఇప్పుడు కేటగిరీస్కి వచ్చేసి ఓవర్మ్యాన్, సర్వేయర్, సర్దార్, ఫోర్మెన్, మేట్ మరియు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అన్రెస్ట్రిక్టెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ అండర్ మెటాలిఫెరస్ మైన్స్ రెగ్యులేషన్ 1961, ద కోల్ మైన్ రెగ్యులేషన్ 2017 మరియు ద మైన్ యాక్ట్ 1952 ప్రకారంగా ఈ ఎగ్జామ్స్ అన్ని మనకి నిర్వహించబడతాయి. అలాగే మీరు ఈ ఎగ్జామ్ కోసం లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 28 అక్టోబర్ 2021 అండ్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 27, 28, 29లో ఉంటుంది. అండ్ మీ యొక్క కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మైనింగ్ స్టడీ సర్కిల్ అనేది ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. సో తప్పకుండా మైనింగ్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే బుక్స్ అండ్ మెటీరియల్స్ కావాలి కదా. సో వాటి కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నంబర్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో ఆ వాట్సాప్కి పింగ్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ దోస్ బుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే విత్ us, మైనింగ్ స్టడీ సర్కిల్.